షేర్ చేయాలి కదా, షేర్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భగవద్గీత ఈరోజు 103వ పాఠము 2వ అధ్యాయంలో 70వ శ్లోకం. ఆపూర్యమాణమచల ప్రతిష్టమిది. చదువుతారా అయితేనా? తేజస్వి చదువుతారమ్మా. ఆపూర్యమాణమచల ప్రతిష్టం. ఆపూర్యమా ఒకసారి చదివేయండి సార్. ఆపూర్యమాణమచల ప్రతిష్టం. అంకుల్ రిపీట్ చేయరా? నాకు ఇందాక వాయిస్ వినపడలేదు. వినపడుతుంది. మీకు వినపడడం లేదా? వినపడలేదు, ఇందాక వినపడలేదు అంకుల్. ఆపూర్యమాణమచల ప్రతిష్టం. ఆపూర్యమాణమచల ప్రతిష్టం. ఆపూర్యమాణమచల ప్రతిష్టం. సముద్రమాపః ప్రవిశంతి యద్వత్. సముద్రమాపః ప్రవిశంతి యద్వత్. సముద్రమాపః ప్రవిశంతి యద్వత్. తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. స శాంతిమాప్నోతి న కామకామీ. స శాంతిమాప్నోతి న కామకామీ. స శాంతిమాప్నోతి న కామకామీ. సరే, మీరు చదువుతారా మేడం? శాంతమయ్య మేడం మీరు చదివేయండి దీన్ని. ఆపూర్యమాణమచల ప్రతిష్టం. ఆపూర్వమాణమచల ప్రతిష్టం. ఆపూర్వ కాదు మేడం, ఆపూర్యమాణమచల ప్రతిష్టం. ఆపూర్యమాణమచల ప్రతిష్టం. సముద్రమాపః ప్రవిశంతి యద్వత్. సముద్రమాపః ప్రవిశంతి యద్వత్. తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. స శాంతిమాప్నోతి న కామకామీ. స శాంతిమాప్నోతి న కామకామీ. ఇది భగవద్గీతలో స్థితప్రజ్ఞ లక్షణాల గురించి చెప్తూ వచ్చే సందర్భంలో భగవంతుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ చివరి స్టేజ్లో ఇక ఈ శ్లోకము తర్వాత ఇంకొక శ్లోకము, ఈ 2 శ్లోకాలలో ఆల్మోస్ట్ అతను సమ్మరీ లాగా ఇచ్చేస్తున్నాడు అనమాట. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఎక్కడి నుంచి విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే అని మొదట అక్కడ చెప్పుకున్నాం కదా. ఎన్నో శ్లోకమో గుర్తులేదు. ఆ శ్లోకం నుంచి ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఈ శ్లోకాల యొక్క తాత్పర్యం అంతా చేర్చి చివరి శ్లోకాల్లో ఒక సమ్మరీ లాగా చెప్తున్నాడు అనమాట. ఈ సమ్మరీ ఏమిటంటే, ఆ సమ్మరీ ఏమిటి అనేదాన్ని, ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి అనేదానికి, ఎందుకంటే ఇన్ని మనం ఇన్ని రోజులు చెప్పుకున్నటువంటి శ్లోకాల యొక్క తాత్పర్యం ఏమిటి అని చెప్పడానికి శంకరాచార్యుడు ఒక చిన్న 2 లైన్లు రాసినాడు అనమాట. మొదట దాన్ని ఇంట్రొడక్షన్ టు ది శ్లోక. దీన్ని సంస్కృతంలో అవతారిక అంటారు. అవతారిక అంటే ఈ శ్లోకం ఎందువల్ల వచ్చింది అని చెప్పడానికి కోసం రాశాడు. ఎందుకంటే ఈ శ్లోకాన్ని ఎందుకంటే సమ్మరీ కాబట్టి కాస్త నిదానంగానే ఎక్కువగా అంత ఉన్నదంతా చెప్పుకునేదానికి ప్రయత్నం చేద్దాం. అంటే దాని మీనింగ్ ఏమిటి అంటే మోక్షము అని అంటాం అనుకోండి. మోక్షం అంటే ఏదో ముముక్షత్వం అంటాం. మనం ముముక్షత్వం ఉండాలి అంట. ముముక్షత్వం అంటే మోక్షం మీద ఇచ్చ ఉండాలి. ఎవరిని అడిగినా కూడా చెప్తాడు, నీకు మోక్షము కావాలంటే కావాలని అంటాడు. మరి కావాలన్నప్పుడు వాడు ఏమిటా మోక్షం అంటే ఏమిటి, మోక్షం కావాలనే దానికి వాడి సంసిద్ధత ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలు కూడా కాస్త తెలుసుకుంటే ప్రాక్టికల్ లైఫ్ లో మనం దీన్ని ఎలా అప్లై చేసుకోవచ్చు అనే దానికి మనము దాన్ని తెలుసుకునేదానికి అవుతుంది. ఊరికే మోక్షము ఇచ్చ ఉంది, మోక్షం ఇచ్చ ఉంది, మరి ఇచ్చ ఉంది అంటే అందరికీ ఉంటుంది, నాకు ఉంటుంది, మీకు ఉంటుంది, మరొకరికి ఉంటుంది అనమాట. మోక్షం ఇచ్చలేని వాడు ఎవడు, అందరికీ ఉంటుంది.
కానీ మోక్షం ఇచ్చ అంటే ఏమిటి అట్లాంటి విషయాలు నేను అది ఉన్నటువంటి వాడికే ఈ మోక్షం అనేది లభిస్తుంది. ఆ ఇచ్చ ఎలా ఉండాలి ఈ విషయాలు కొద్దిగా తెలుసుకునే దానికోసం శంకరాచార్యుడు చిన్న అవతారిక ఇంట్రొడక్షన్ టు ది శ్లోక రాస్తాడు. ఏమిటా ఇంట్రొడక్షన్ టు ది శ్లోక అంటే ఇక్కడ రాసిన నేను విదుష త్యక్తైషణస్య స్థిత ప్రజ్ఞస్య యతే ఇవ మోక్ష ప్రాప్తి నతు అసన్యాసిన కామకామిన ఇత్యేతమర్థం దృష్టాంతేన ప్రతిపాదయిష్యన్నాహ అంటాడు. ఇక్కడ త్యక్త ఏషణస్య ఏషణములు లేకుంటే ఈషణములు అంటారు దీన్ని. ఈషణములు లేకుంటే ఏషణములు అంటుంటాం దీన్ని. త్యక్త అంటే వదిలిపెట్టేసి. ఏషణములు ఏమి అనేది మనం ముందు శ్లోకంలో చెప్పుకున్నాం అనమాట. ఏషణాత్రయము అని చెప్పుకున్నాము. ఏషణాత్రయం అంటే ఏమి? దారేషణ, ధనేషణ, పుత్రేషణ అని. ఏషణ అంటే కోరిక, బేసిక్ గా కోరిక అని చెప్తారనమాట. కోరికలు అంటే దీని అన్నిటి మీద కోరికలు ఉంటాయంట సంసారి అన్నటువంటి వాడికి. మనలాంటి వాళ్లకు దారేషణ అంటే భార్య మగవాళ్ళకైతే భార్యకైతే భర్త దారేషణ, ధనేషణ, పుత్రేషణ ఇలాంటివి కోరికలు అన్నటువంటి ఉంటుంది. ఇది సాధారణమైనటువంటి ఏషణలు. ఈ వీటి హెడింగ్స్ కింద మిగతా అన్ని ఏషణలు కలిసిపోతాయి అన్నమాట. అన్ని కోరికలు కలిసిపోతాయి. సో ఈ 3 ఏషణములు ఉన్నటువంటి త్యక్త వదిలిపెట్టినటువంటి విదుష అలాంటి విదుష అంటే జ్ఞానికి, విదుషునికి, స్థితప్రజ్ఞస్య అలాంటి స్థితప్రజ్ఞుడికి, అలాంటి యతి అలాంటి యతికి మాత్రమే మోక్ష ప్రాప్తి. మోక్షము మనకు సాధారణంగా అందరికీ మోక్షము ముముక్షత్వం కావాలి అంటారు కదా. ముముక్షత్వం అనేది ఒక కొత్త వర్డ్ అనమాట. ముముక్షత్వం అంటే ఏమిటంటే శంకరాచార్యుడు సాధన చతుష్టయము అని రాస్తాడు అనమాట. అంటే ఈ 4 ఉన్నటువంటి వాడికి మాత్రమే వేదాంత శాస్త్రం చదివేదానికి అర్హత ఉంటుంది అని చెప్పేసి దాంట్లో ముముక్షత్వం అనేటువంటిది రాస్తాడు అతను. ఆ ముముక్షత్వం అంటే మోక్షం మీద ఇచ్చ ఉన్నటువంటి వాడిని ముముక్షత్వం అంటాడు. మోక్షం మీద ఇచ్చ అందరికీ ఉంది కదా అని అనుకుంటే మోక్షం మీద ఇచ్చ ఉంది అంటే ఎలా మనము ప్రాక్టికల్ లైఫ్ లోకి ఎలా అర్థం చేసుకోవాలి? మోక్షం మీద ఇచ్చ అని మనం చెప్పుకొని వదిలేస్తే మోక్షం మీద ఇచ్చ ఉన్నటువంటి వాడికి మాత్రమే ఈ మోక్షం లభిస్తుంది. మోక్షం మీద ఇచ్చ లేనటువంటి వాడికి లభించదు. అందరికీ ఇచ్చ ఉంది అంటారు. మరి అందరికీ ఎందుకు లభించడం లేదు అంటే మోక్షం మీద ఇచ్చ అంటే ఏమిటి అంటే ఏమిటంటే ఇక్కడ ఏం చెప్తారంటే అలాంటి యతి మోక్షం మీద మోక్ష ప్రాప్తి కావాలి అనుకునేటువంటి యతి ఎలా ఉండాలి? మోక్షం అంటే ఏమిటి? మోక్షం కావాలి అన్నటువంటి వాడు ఎలా ఉండాలి? వాడి లైఫ్ వాల్యూస్ ఎలా ఉండాలి అనే దాని మీద వ్యాఖ్య చాలా రాస్తారు వేరే వాళ్ళు. ఇది శంకరాచార్యుడు రాసినటువంటి భాష్యానికి ఇంత మాత్రం దీనికి వేరే సైడ్ చాలా మంది దీనికి మళ్ళీ వ్యాఖ్యలు రాస్తారు అనమాట. ఆ మోక్షం ఇచ్చ అంటే ఎలా ఉంటుందంటే సాధారణ మనిషి మనలాంటి వాళ్ళు ఎలా ఉంటారంట అంటే ఒక గులాబ్ జామ్ ఉంటుంది అనుకోండి. గులాబ్ జామ్ ఎలా అయితే ఆ రసంలో ఎలా పీల్చుకోబోయి ఎలా అయితే అందులో అలా ఉండిపోతుందో అలాగే మనము ఈ కోరికల వలయం మధ్యలో అలా పీల్చుకొని ఉంటామంట మనము. అంటే మనకి ఎలా ఉంటుందంటే సెన్సేట్ ఆబ్జెక్ట్స్ అన్నటువంటి వాటి మీద మనము అందులోనే మునిగిపోతూ ఉంటాం. సెన్సేట్ ఆబ్జెక్టివ్స్. అందుకోసమే తత్వవిధానంద అన్నటువంటి స్వామి అని ఏం చెప్తారంటే శాస్త్రం చదవడం గొప్పనా కష్టమా లేకుంటే భోజనం చేయడం కష్టమా అన్నటువంటి ఒక ప్రశ్న. శాస్త్రం చదవడం గొప్ప అంటే వేదాంతము కానీ తర్వాత ఇలాంటివన్నీ చదవడము కష్టమా లేకుంటే భోజనం చేయడం కష్టమా అంటే ఆయన ఏం చెప్తా అంటే భోజనం చేయడం కష్టము అంటాడు. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే శాస్త్రం చదవడం కష్టము, భోజనం చేయడం ఏముందండి భోజనం చేసేస్తామంటాం. కానీ భోజనం చేయడము అన్నటువంటి ఒక క్రియకు మనము ఎన్నేళ్ళు కష్టపడ్డాము అని ఆలోచన చేస్తే పిల్లవాడు పుట్టినప్పుడు మనం ఎల్కేజీకో యూకేజీకే చేరుస్తాం కదా. వాడికి ఏం చదవాలనే ఉండదు. చిన్నప్పుడు పిల్లలకి ఎవరికి కూడాను ఆ చదువు అంటే ఏమో తెలియదు, చదవాలి ఎందుకు చదవాలి అనేటువంటి విషయం తెలియదు, ఏమో తెలియదు. మరి పెద్దవాళ్ళ బండి స్కూల్ కొట్టు వేస్తారు, ఏదో పెద్ద స్కూలు అది ఆ స్కూల్ ఈ స్కూల్ అని ఎంచి వేస్తాం అన్నమాట. ఎందుకు వేస్తాం? మనము వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత ధనాన్ని సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో మనం వాడిని అక్కడ వేస్తాం. వాడు వేసిన తర్వాత వాడు ధనం సంపాదించి దాని నుంచి భోజనం సంపాదించుకోవాలి, వాడంతకు వాడు ఉద్యోగం చేసుకోవాలి, సంపాదించుకోవాలి, భోజనం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనం వాడిని ఆ ఎల్కేజీకో యూకేజీకో వేసి అక్కడి నుంచి వాడిని పైకి తీసుకొని వస్తుంటాం. వాడు అలా చదువుతాడు. చదివిన తర్వాత వాడి గోల్ ఏముంటుందంటే ఒక 10th క్లాస్కి వచ్చేపాటికి దండిగా డబ్బులు సంపాదించాలి, ఆ సంపాదించిన డబ్బుతో బాగా సుఖాలు అనుభవించాలి అన్నటువంటి భోగ లాలస్తో వాడు ఏం చేస్తాడంటే ఆ చదువుతాడు.
ఆ చదువు చదివిన తర్వాత ఆర్ట్స్ అలాంటికి ఎవడు పోడు అనమాట. పోకుండా ఏం చేస్తారంటే చాలా మంది ఈ ఇలాంటి చదువులు చదువుతూ ఉంటారు అనమాట. డబ్బులు సంపాదించేటువంటి చదువులు సంపాదించుకుంటూ అలాంటి చదువులు చదివి బీటెక్ కానీ ఒక డాక్టర్ కోర్స్ అలాంటివి చదివి ముందుకెళ్ళి వాడు ఆ తర్వాత ఏదో ఉద్యోగంలో చేరుతాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఉద్యోగంలో 8 గంటలు ఉద్యోగం చేయమంటే 10 గంటలు చేస్తాడు, లేకుంటే 12 గంటలు చేస్తాడు. ఆ ఓటీ కోసం పని చేస్తాడు. ఆ డబ్బులు తీసుకొని వస్తాడు. వాడు ఆ డబ్బులతో వాడు ఇంటిలో ఉన్నటువంటి భోగ వస్తువులన్నీ, కిచెన్ సంబంధించినటువంటి భోగ వస్తువులన్నీ కొనడం మొదలు పెడతాడు. ఒక కిచెన్ అంటూ ఒకటి ఏర్పాటు చేసుకుంటాం మనం. ఆ కిచెన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత కిచెన్ చుట్టూ బోలెడన్ని వాల్యూ సిస్టమ్స్ పెరుగుతాయి. అందులో భోజనానికి సరిపడేటువంటి వస్తు సామగ్రిని అంతా సమకూర్చుకుంటాము. ఎందుకంటే రసము మనకు ఉండేటువంటి ఒకానొక ఇంద్రియం గురించే చెప్తున్నాను నేను. ఏమంటే మనకు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఇన్నుంటే రసము అన్నటువంటి ఒకే ఒక ఆబ్జెక్టివ్. రసము అంటే భోజనం చేసేటువంటి కోరిక అన్నమాట. ఆ కోరిక ఒకదాని కోసము మనం ఇవన్నీ నిర్మాణం చేసుకుంటాము. తర్వాత కిచెన్ లో ఉండేటువంటి వస్తువులను ఇయర్లీ వైజ్, తర్వాత మంత్లీ వైజ్, డైలీ వైజ్ మనము బడ్జెట్ వేసుకుంటాం. ఇయర్లీ వైజ్ అంటే ఆవకాయ, మామిడికాయ పచ్చళ్ళు ఇవన్నీ ఇయర్లీ వైజ్ వేసుకుంటే, మంత్లీ వైజ్ పప్పు దినుసులు, తర్వాత బియ్యము, నెయ్యి, కందిపప్పు ఎన్ని తెచ్చుకోవాలి అనేటువంటిది మంత్లీ ప్లాన్ అయితే, డైలీ ప్లాన్ వచ్చేసి ఈరోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏమిటి, మధ్యాహ్నం టిఫిన్ ఏమిటి, రాత్రి డిన్నర్ ఏమిటి అన్నటువంటి ఆలోచన చేసుకుంటూ మనం ఇలా ఉండిపోతామంట. ఇలాంటి సెన్సేట్ ఆబ్జెక్టివ్స్ మీద మన సిస్టమ్ అంతా రివాల్వ్ అయిపోతూ ఉంటుంది. అందువల్ల ఏమైపోతుంది, మనకు ఆ తినేటువంటి కోరిక అన్నటువంటి ఒక కోరిక కోసము మనం ఏం చేస్తామంటే ఏదో గులాబ్ జామ్ తినడము, లేకుంటే పులారెడ్డి స్వీట్ తినడము, లేకుంటే ఇంకోటి తినడం, మరొకటి తినడము, పిజ్జా తినడము, ఇవన్నీ వస్తుంది అనమాట. పిజ్జాలు తర్వాత ఈ వ్యాపారస్తులంతా ఎందుకు వాళ్ళు ఎక్కువగా పెరిగిపోతున్నారు, ధనం సంపాదించుకుంటున్నారు అంటే మన వాల్యూ సిస్టమ్ అన్నటువంటిది అందులో ఇమిడిపోయింది అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మన వాల్యూ సిస్టమ్ ఎలా ఉంది, సాధారణ జనుల యొక్క వాల్యూ సిస్టమ్ ఎలా ఉందంటే, ఈ కోరికలో ఉన్నటువంటి రసము తినడము అన్నటువంటి కోరిక మీద వాడికి అంత తృప్తి అంత ఏర్పడిపోయింది అన్నట్టు వాల్యూ సిస్టమ్. ఈ వాల్యూ సిస్టమ్ పెరిగిపోయిన దాని నుంచి వాడి బిజినెస్ బాగా పెరిగిపోతుంది. వాడి బిజినెస్ పెరిగిపోతుందంటే ఈ వాల్యూ సిస్టమ్ లో వీడు మరీ పడిపోతున్నాడు. ఒక బర్గర్ కు బాగా లాభం వస్తుంది అంటే బర్గర్ అన్నటువంటి వాల్యూ సిస్టమ్ లో వీడు పడిపోయాడు, సాధారణ జనులంతా పడిపోయారు అని మనకు అవన్నీ మనకు తెలుస్తుంది అనమాట. ఈ సెన్సేట్ ఆబ్జెక్టివ్ సిస్టమ్ లో మనం అలా బతుకుతూ ఉండిపోతాము. అది మనం సహజం అనుకుంటాం సాధారణంగా. ఇది సహజమైనటువంటి స్థితి, ఇందులో తప్పేం లేదు అనుకుంటాము. కానీ మనము మనస్సు అనే ఇంద్రియం తీసుకోండి. ఇప్పుడు రసము ఉన్నటువంటి ఇంద్రియం అయిపోయింది. మనసు అన్నటువంటి ఇంద్రియం తీసుకుంటే, మనసు అన్నటువంటి ఇంద్రియం ఎలా ఉంటుందంటే, దానికి సంతోషము, మనస్సుకు సంతోషం కలిగించాలి అని చెప్పేసి ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది ఒకటి ఏర్పడింది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటే ఏమిటి, ఒక యాత్రలకు పోవడము, టూర్లకు పోవడము, లేకుంటే ఇంకొక చోటికి పోవడము, రిసార్ట్కి వెళ్ళడము, అక్కడ కొన్ని రోజులు ఉండడము, ఇవన్నీను మనస్సు అన్నటువంటి ఒక ఇంద్రియానికి మనము ఆహ్లాదం కల్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటి ప్రక్రియ ఇదంతా ఇలా ఏర్పడింది. ఇలా ఏర్పడినప్పుడు ఏమైపోయింది, అవన్నీ పెరిగిపోతున్నాయి అనమాట. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేటువంటిది, సినిమాస్, బాలీవుడ్, టాలీవుడ్, ఆ వుడ్ ఈ వుడ్ అనుకుంటూ అవన్నీ పెరిగిపోయినాయి. అవన్నీ ఎందుకు లాభాలు పొందుతున్నాయంటే, ఆ వాల్యూ సిస్టమ్ లోకి వీడు పడిపోయాడు, మనిషి పడిపోయాడు అన్నటువంటి భావన. మరి ఇవన్నీను, ఈ వాల్యూ సిస్టమ్స్ అన్నీను ప్రతి ఇంద్రియానికి కనిపించేటువంటి భోగ వస్తువు చుట్టూ మన మనస్సు పరిభ్రమించి చివరికి ఏమైపోతుందంటే, మనము ఈ ఏషణాత్రయంలో ఇరుక్కొని పోతున్నాము. సహజ సిద్ధంగా మనము అందులో ఉండిపోతున్నాము. త్యక్త ఏషణ, ఈ ఏషణాలన్నింటినీ మనం తగ్గించాలి. అలాంటి తగ్గించినటువంటి వాడికే మోక్ష ప్రాప్తి అంటాడు. ఈ తగ్గించడం ఎలా తగ్గించాలి మరి, ఈ వాల్యూ సిస్టమ్ అంతాను ఒక్కసారిగా ఇలాంటి వాల్యూ సిస్టమ్ లో ఉండి మనము చిన్నప్పటి నుంచి అదే చదివి, చిన్నప్పటి నుంచి దానికోసమే మనం ఆబ్జెక్టివ్ గోలుగా పెట్టుకునేసి, దానికోసమే సంపాదించి, ఆ డబ్బుతోనే మనం ఆ భోజనం చేసి, లేకుంటే మనసుకు ఆహ్లాదం తెచ్చుకునేసి, ఇలాంటి చేసేటువంటి వాడు ఎవడు అంటే, బాహ్యంలో ఉన్నటువంటి ఒక వస్తువు నుంచి నాకు ఆనందం వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో మనం ఇంత పని చేసేటువంటి వాళ్ళు, మనకి ఏమైపోతుందంటే, ఈ ఒక్కసారిగా ఇవన్నీ మిథ్యా అని చెప్పేటువంటి సామర్థ్యము, స్ట్రెంగ్త్ మనం నేర్చుకున్నామా, ఈ వాల్యూ సిస్టమ్స్ నిజంగా అవసరమా అన్నటువంటిది ఒక్కసారిగా మనం ఆలోచన చేసుకుంటే, ఇంత వాల్యూ సిస్టమ్స్ మనకు భోజనం కావాలంటే ఎంతో మనం అంత మాత్రం సంపాదించుకుంటే చాలదా, లేకుంటే మనసుకు సంతోషం అంటే ఇంట్లో కూర్చొని భజన చేసుకుంటే చాలదా అన్నటువంటి స్థితికి మనం రాగలుగుతున్నామా
ఆ వాల్యూ సిస్టమ్స్ మనము ముందు ఉన్నటువంటి వాల్యూ సిస్టమ్ను ఒక్కసారిగా మనం డ్రాప్ ఆఫ్ చేసుకోగలగడానికి మనకి ఏమైనా అవకాశం ఉంటుందా? ఈ డ్రాప్ అవుట్ చేసుకునేసి అదంతా మిథ్య. కాబట్టి బాహ్య వస్తువు నుంచి మనకు సంతోషం ఉన్నటువంటిది రాదు. స్వరూప ఆనందమే ఆనందము అన్నటువంటి విషయం మనం తెలుసుకునేటువంటి స్థితి రావాలి అంటే మనం ఏం చేయాలి దానికి అంటే ఆ సిస్టమ్స్ అంతా ఆ వాల్యూ సిస్టమ్ని మనమే డిస్మాంటిల్ చేయాలి. ఎందుకంటే మనమే ఆ వాల్యూ సిస్టమ్స్ బిల్డప్ చేసుకున్న తర్వాత ఆ వాల్యూ సిస్టమ్ను డిస్మాంటిల్ చేయాలని చెప్పడం కోసం ఇక్కడ త్యక్తేషణ అని చెప్తున్నాడు అనమాట శంకరాచార్యుడు. విదుష అంటే విదుష అంటే విదుషుడైనటువంటి వాడు, జ్ఞాని అయినటువంటి వాడు త్యక్త ఏషణస్య. ఈ ఏషణలను వాడు ఈ ఏషణలు ఈ కోరికలు ఉన్నాయి కదా, ఈ కోరికలన్నింటినీ త్యక్త. ఊరికే కోరికలను వదిలిపెట్టే అంటే ఎలా వదిలిపెట్టేది? కోరికలు ఎలా వదిలిపెట్టేయాలంటే ఇలా వదిలిపెట్టేయాలన్నమాట. ఇవన్నీ ఈ వాల్యూ సిస్టమ్స్ అంతా మనం ఒక్కసారిగా ఆలోచన చేసుకోవాలి. ఇంత వాల్యూ సిస్టమ్స్ మనం బిల్డప్ చేసుకునేటువంటి అవకాశం ఉందా? 4 అన్నం మెతుకులు తిని కొన్ని రోజులు ఈ ప్రపంచంలో అలా బతికి తెర మీద వస్తువులాగా నాట్యం చేసిపోయేటే బొమ్మల్లాగా మనం కొన్ని రోజులు మాత్రమే ఇక్కడ ఉండిపోయేటువంటి వాళ్ళకు ఇంత అవసరమా మనకు? ఇంత అవసరం అంటే మనం ఏం సాధిస్తున్నాం ఇందువల్ల? మళ్ళీ ఇంకొక జన్మ సాధిస్తున్నాము, మళ్ళీ ఇదే కష్టపడుతున్నాము, ఇది ఎన్నో జన్మలుగా మనం అనుభవిస్తూనే ఉన్నాము. ఒకసారిగా ఈ జన్మ అన్నటువంటి దాన్ని మనము అంతం చేసుకోవడానికి అవుతుందా అంటే జన్మలో ఈ జన్మ బంధంలో ఈ సైకిల్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ లో కాకుండా మోక్ష ప్రాప్తి సంపాదించేదానికి అవకాశం ఉంటుందా అని అనుకుంటే వీటన్నిటిని డిస్మాంటిల్ చేయాలి అంటాడు. ఇది వెంటనే డిస్మాంటిల్ చేసుకుంటూ వచ్చి త్యక్త ఏషణస్య స్థితప్రజ్ఞస్య యతి. అలాంటి వాడు ఎలా ఉండాలి? వాడు యతనశీలుడై ఉండాలి. యతనశీలుడు అంటే మోక్ష ప్రాప్తి కోసం అతని యతనశీలుడై ఉండాలి. మోక్ష ప్రాప్తి కోసం యతనశీలుడు అంటే ఏమిటి అంటే దాని మీద ఆసక్తి అన్నటువంటిది ఉండాలి. మోక్షం మీద ఆసక్తి ఉండాలి. మోక్షం మీద ఆసక్తి ఉండాలంటే ఇవన్నిటినీ మిథ్య. కాబట్టి ఇలాంటివన్నిటిని మనం డిస్మాంటిల్ చేయాలి. ఇలాంటి భోగ వస్తువుల కోసం మన మనసు పాకులాడకూడదు అని చెప్పి వాటిని అలా దూరం పెట్టేసి త్యక్త వదిలిపెట్టేసేసి మోక్ష ప్రాప్తి కోసం యతనశీలుడుగా ఉండాలి. యతేరివ మోక్ష ప్రాప్తి కోసము యతి అలా ప్రయత్నం చేయాలి. ఎలా ప్రయత్నం చేయాలి? మోక్ష ప్రాప్తి కావాలంటే ఎలా చేయాలి? మోక్షానికి కావాల్సినటువంటి సాధనములు ఆ వాల్యూ సిస్టమ్స్ మనం డెవలప్ చేసుకోవాలి. ఎలా డెవలప్ చేసుకుంటామంటే మంచి పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర. పాండిత్యం అంటే కేవలం వేదం చదివేటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. పాండిత్యం అంటే వేదాంతం తెలిసినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ మధ్యలో సంస్కారంలో ఉండడము, అలాంటి వాళ్ళ మధ్యలో ఆ సంస్కారంలో ఉండి అది కాస్త తెలుసుకోవడము. ఏమిటి వేదాంతం అంటే ఏమిటి, ఆ మోక్షం అంటే ఏమిటి, స్వర్గం అంటే ఏమిటి, సంసారం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, ఇలాంటి విషయాలను చెప్పేటువంటి కొంతమంది గురువులు, అలాంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సత్సాంగత్యం. అందువల్లనే సత్సంగత్వే నిస్సంగత్వం అంటాడు శంకరాచార్యుడు. భజగోవిందంలో ఏం చెప్తారంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వే నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు. అంటే ఏమిటంటే సత్సాంగత్యం అంటే మనం ఏమనుకుంటామంటే సాధారణంగా సత్సాంగత్యం అంటే ఎవరి దగ్గరికన్నా వెళ్ళి భజన చేయడము, లేకుంటే 50 మంది ఇంట్లో పోగు చేసి వాళ్ళందరికీ పన్నీరాలు ఇచ్చి ఆ రోజు అక్కడంతా ఏదో చేయడము, ఒక పాటలు పాడడము అని అనుకుంటాము. కానీ అది సత్సాంగత్యం కాదు. అక్కడ అదంతా అయిన తర్వాత మళ్ళీ వెంటనే మీ ఇంటి పరిస్థితి ఏమిటి, మా ఇంటి పరిస్థితి ఏమిటి, మీ ఇంటి పని మనిషి వచ్చిందా లేదా, పని మనిషి పని చేస్తుందా లేదా, మా ఇంట్లో ఇలా ఉంది, మా ఇంట్లో ఇలా గలాట ఉంది, మీ ఇంట్లో ఎట్లా ఉంది, ఇది మాట్లాడుకునేది సత్సాంగత్యం అనిపించుకోదనమాట. ఆ సత్సంగత్వం మూలకంగా ఏమి రావాలంటే నిస్సంగత్వం అంటే మనము నిస్సంగత్వం, దాన్ని వైరాగ్యము అన్నటువంటిది అక్కడ రావాలంట. అక్కడ పోయిన తర్వాత వైరాగ్యము అనేటువంటిది వస్తే వైరాగ్యము అనేటువంటిది వచ్చేటువంటి ప్రదేశానికి నువ్వు వెళితే అది సత్సంగత్వం అన్నమాట. ఆ ముముక్షుము అంటే మోక్షము కావాలి అని కోరుకునేటువంటి వాడు ఆ యతనశీలుడు ఎలా ఉండాలంటే అలాంటి సత్సాంగత్యాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. సత్సంగత్వే నిస్సంగత్వం అంటే వైరాగ్యం కలిగించేటువంటి ఒకానొక వ్యవస్థను ఉన్నటువంటి ప్రదేశంలో ఇతను ఎంచుకునేసి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ ఏం చేయాలి? అక్కడ కూర్చోవాలి, అది 4 మాటలు వింటూ ఉండాలి. తర్వాత దానికి సంబంధించినటువంటి సీడీలు క్యాసెట్లు ఏమన్నా ఉంటే కొనుక్కోవాలి, దానికి సంబంధించిన చదువుకోవాలి, దాని మీదనే మనసు పడాలన్నమాట. మనసు పడి దానికోసమే వెళ్ళాలి. నేను రీసెంట్ గా ఒక అతన్ని కలిశాను అనమాట. ఒక అతన్ని అంటే ఒక గొప్ప వ్యక్తి. ఆయన ఏమన్నా అంటే లేదండి నేను ఉపనిషత్తులన్నీ చదవాలనుకున్నాను, మంచి పుస్తకము ఉంటే ఇవ్వండి అన్నాడు. తెలుగు అతను.
సరేనండి, నేను మీకు పుస్తకం ఇవ్వగలుగుతాను. అయితే నా దగ్గర తెలుగులో ఉన్నటువంటి పుస్తకం ఉంది, తెలుగులో. దీన్ని కావాల్సింటే మీరు కొనుక్కోండి, చాలా బాగా అర్థమవుతుంది కొద్దిగా. తర్వాత ఎవరైనా పండితుల దగ్గరికి వెళ్ళి దీన్ని చెప్పించుకోండి, అర్థం చెప్పించుకోండి అని అంటే, ఆయన తెలుగు ఎందుకంటే ఇంగ్లీష్ ఏమన్నా ఉందా అన్నాడు. ఎందుకు ఇంగ్లీష్, ఎందుకు ఇంగ్లీష్ ఎట్లయినా వేరే భాష కదా, తెలుగులో బాగా అర్థమవుతుంది కదా అంటే, నాకు కూడా తెలుసు తెలుగులో ఉన్నటువంటి పట్టుత్వం మనం మనం ఎందుకంటే మన భాషలో మనం చదువుకుంటే చాలా బాగా అర్థమవుతుంది కాబట్టి అలా అర్థమవుతుంది అన్నటువంటి విషయం తెలుసు. కానీ నేను తెలుగు పుస్తకాలన్నీ కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నాను అనుకోండి, నా తర్వాత మా పిల్లలు ఎవరు తెలుగు చదవరండి, వాళ్ళు ఇంగ్లీష్ మాత్రమే చదువుతారు, కాబట్టేసి వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది కానీ తెలుగు రాదు, ఈ పుస్తకాలన్నీ వృధా అయిపోతాయి నేను చనిపోయిన తర్వాత అన్నాడు. మరి అంటే ఇక్కడ ఏమిటి అర్థం ఆయనకు అంటే, ఆయనకు ముముక్షత్వం అన్నటువంటిది ఉందా అంటారా? మోక్షం మీద ఇచ్చ ఉందా? మోక్షం మీద ఇచ్చలేదు. తాను కొన్నటువంటి పుస్తకము తర్వాత జనరేషన్ వాళ్ళకి అవుతుందా లేదా, డబ్బులు వేస్ట్ అవుతుంది అని ఆలోచన చేసేటువంటి వాడికి మోక్షం ఎలా దొరుకుతుంది? మోక్షం దొరకదు అన్నమాట. అలాంటి దొరికేటువంటి ఆ సందర్భమే లేదు. ఆయన మోక్షం కావాలన్నా, లేకుంటే పిల్లవాళ్ళు ఇంగ్లీష్ లో చదువుకునేటువంటి వాళ్ళు ముందు ముందు ఆ పుస్తకాలు చదవాలన్నా? మరి ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ లైబ్రరీకి ఇచ్చుకుంటారు. నీకెందుకు ఆలోచన ఎందుకు? నువ్వు ఉన్ననాళ్ళు నువ్వు అది కొనుక్కో, నీకు కావాల్సింది నువ్వు చదువుకో, నువ్వు స్పష్టంగా చదువుకో అన్నటువంటి జ్ఞానము ఆయన ఎలా తెలుసుకుంటాడు మరి? అలా తెలుసుకోకపోయినప్పుడు పుస్తకాలన్నీ ఎన్నో ఉంటాయి, మనం చదువుకునేటువంటి పుస్తకాలన్నీ ఉంటాయి. మరి నేను చదువుకునేటువంటి పుస్తకాలు మళ్ళీ నా పిల్లలు చదువుతారా లేదా అని ఆలోచన చేస్తే, పిల్లలు చదువుతారో లేదో అది వాళ్ళు వదిలేయడం అంతే. పిల్లలు చదవాలన్నటువంటి ఉద్దేశంతో పుస్తకాలు కొనాలి అంటే అది కుదరనటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఆ మోక్షము కావలసినటువంటి ఆ సాధన అంటే ఆ ఈగర్నెస్ ఉంటుంది కదా, ఈగర్నెస్ అంటాము, లేకుంటే అది ఒక రకమైనటువంటి ఇది అంటే అలాంటిది చెప్పినప్పుడు మనం ఏదైనా సరే కొండ మీద చంద్రుడిని దించేదాన్ని సిద్ధంగా ఉండాలన్నమాట మనం నేర్చుకోవాలంటే. అంటే అంత ఇచ్చ అంత ఇచ్చ కోరిక ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సాధించడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఈ త్యక్త ఏషణస్య, ఈ ఏషణాలను వదిలిపెట్టి ఆ వాల్యూ సిస్టమ్స్ రీప్లేస్ చేస్తూ కొత్త వాల్యూ సిస్టమ్స్ బిల్డప్ చేయాలి అంటే మనము మళ్ళీను మోక్షం కోసం ప్రయత్నం చేసేటువంటి సాధనాలను మనము దగ్గర చేర్చుకోవాలి. అలాంటి సత్సాంగత్యములో అలాంటి పదార్థాలను పెట్టుకునేసేసి అలాంటి వాతావరణంలో మళ్ళీ మనము కాస్త బిల్డప్ చేసుకుంటే అప్పుడు ఈ కామదలు అన్నటువంటి కొద్దిగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈయనేం చెప్తా అంటే, విదుష త్యక్తేషణస్య అంటే ఈషణాత్రయమునంతా వదిలిపెట్టినటువంటి వాడి సిద్ధప్రజ్ఞుడు అంటే అలాంటి వాడికి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది. అలాంటి సిద్ధప్రజ్ఞునికి అలాంటి యతికి, అలాంటి యతి అంటే యతనశీలుడు అంటే దానికోసం ప్రయత్నం చేస్తుంటాడు అనమాట. తాంత్రికుడు ఉంటాడు కదా, మంత్రగాడు ఉంటాడు. మంత్రం కోసము ఏమైనా చేస్తాడు వాడు. ఎక్కడికైనా వెళ్ళమంటే వెళ్తాడు. గుహలోకి వెళ్ళి ఆ గుహలో ఇంకేదో చేసుకోరా అంటే చేసుకొని వస్తాడు అనమాట. కళాపూర్ణోదయం అని ఒక కథ ఉందన్నమాట తెలుగులో, వెంకటేశ్వరుని రాసినటువంటి కథలో. ఆయనకు దూరశ్రవణ శక్తి కావాలి అంటే నువ్వేం చేయాలి? దూరశ్రవణ శక్తి కావాలి అంటే అక్కడ కాళికా దేవాలయం ఉంటుంది. ఆ కాళికా దేవాలయం దగ్గరికి వెళ్ళేసి నీ కళ్ళను 2 పీకి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి నదిలో పారేస్తే నీకు దూరదృష్టి కలుగుతుంది. అంటే ఎంత దూరంలో ఉన్నటువంటి విషయాన్ని నువ్వు చూడగలుగుతావు అంటే. అక్కడ మణిస్తంభుడు ఉన్నటువంటి ఒక కథ ఉంది దాంట్లో, చాలా మంచి ప్రసిద్ధమైనటువంటి కథ. అతను కళ్ళను అలా బీక్కునేసి దంటే పారేసేపాటికి మళ్ళీ కళ్ళు వస్తాయి. అప్పటి నుంచి అతను దూరదృష్టి అతనికి వస్తుంది. అలాగే అక్కడ ఇంకొక రాసింటారు అనమాట. ఏం రాసింటారు? నీవు ఇక్కడ ఉన్నటువంటి 2 కత్తులు తీసుకుని 2 కత్తులతో నీ చెవుల్లోకి పొడుచుకుంటే అప్పుడు నీకు దూర శ్రవణ శక్తి వస్తుంది అని రాసింటారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ 2 కత్తులు తీసుకుని ఆ చెవుల్లోకి పొడుచుకుంటాడు. పొడుచుకునేసేసి టెంపరీగా చెవులు పడిపోతాయి, కానీ చివరికి ఏమైపోతుంది, మళ్ళీ చెవులు వస్తాయి. ఆయన దూరంగా జరుగుతున్నటువంటి ఏం జరుగుతుంది, ఎవరేం మాట్లాడుతున్నారు అనేటువంటి వినేటువంటి శక్తి అతనికి వస్తుంది అనమాట. అలాగే మోక్షం కావాలని అనుకునేటువంటి వాడు కూడాను ఎలా ఉండాలి అంటే, వాడు ఆ మోక్షం కావాలంటే ఏమైనా చేయాలి, ఏమైనా త్యాగం చేసేదని సిద్ధంగా ఉండాలి. ఇదేనైనా ప్రాణానైనా త్యాగం చేసేటువంటి సిద్ధం ఉన్నప్పుడు మాత్రమే అది వస్తుంది. అలాంటి యతనశీలుడు యతేరివ మోక్ష ప్రాప్తి, అలాంటి వాడికి మాత్రమే మోక్ష ప్రాప్తి వస్తుంది. నాతో అసన్యాసిన అంటే సన్యాసి అంటే సమస్తాన్ని త్యజించినటువంటి వాడు అని అర్థం కాదు ఇక్కడ. అసన్యాసిన అంటే సంన్యాసం అంటే, న్యాసం అంటే అది మొత్తం అంతాను వదిలిపెట్టడం అన్నటువంటిది కాదు. ఉన్నటి చోటునే ఉండి ఆసక్తి అన్నటువంటిది పెంచుకోకుండా ఉన్నటువంటి వాడు. ఆసక్తి అంటే ఎలాంటి ఆసక్తి ఉండకూడదు, దేని మీద కూడా ఎలాంటి ఆసక్తి లేకుండా మనం పని చేస్తూనే ఉంటాము. ముందు శ్లోకంలోనో చెప్పుకున్నాము, దేర్ విల్ బి యాక్షన్.
యాక్షన్ ఉంటుంది అనమాట. బట్ దెర్ ఇస్ నో వర్క్. కర్మ అనేటువంటిది అతనికి కర్మ చేస్తూనే ఉంటాడు. కర్మణ్యేవ అకర్మణి అంటాం కదా. కర్మ అంటే అది మోషన్ ఉంటుంది, బట్ దేర్ ఇస్ నో యాక్షన్ అంటాం. మనం పని చేస్తూనే ఉంటాము, అన్ని అందరితో చూస్తుంటాము, మాట్లాడుతుంటాము, అన్నీ ఉంటుంది. కానీ ఆసక్తి కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఉండకూడదు. ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటిది బోల్డ్ ఎక్స్పెక్టేషన్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనకు పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎక్స్పెక్టేషన్స్ లోనే గడిచిపోతుంటాము. ఎందుకు? భార్యాభర్తల మధ్య కూడా అంతే. భార్యకు భర్త ఎన్నో ఎక్స్పెక్టేషన్స్, అది చేయాలి ఇది చేయాలని. భర్తకు భార్య మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్. ఆ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నో ఎక్స్పెక్టేషన్స్, నాకేం లేదు, ఎక్స్పెక్టేషన్స్ లేదు అని మనం ప్రేమించగలిగేటువంటి శక్తి మనకు లేకుండా పోయిందనమాట. అందువల్లనే దాంపత్య జీవితంలో కొట్టాటలు అవి ఇవి అన్ని రావడం. ఎందుకంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్లనే వస్తున్నాయి అనమాట. మనం ఏదైనా తీసుకోండి, ఎక్కడ ఏ ఎక్స్పెక్టేషన్స్ మనం ఎక్కువ ఉంటుందో ఆ రిలేషన్షిప్ లో బాధ అన్నటువంటిది రానే వస్తుంది. ఆ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే లేకుండా పోతుందో, పొద్దునే లేవంగానే నాకు కోడళ్ళ కాఫీ ఇవ్వలేదు, ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. పెట్టుకున్న దాని వల్ల నీకు ఇది వచ్చింది అని మనసులో ఒక రకమైనటువంటి ఆందోళన కలిగింది. ఆందోళన లేకుండా పోతే మనసు స్థిమితంగా ఉంటుంది. మనసు స్థిమితంగా ఉన్నప్పుడు అదేమైపోతుంది, అదే ఒక రకమైనటువంటి సెక్లూడెడ్ పీస్, ఆ పీస్ దొరుకుతుంది అనమాట. అది అసన్యాసిన కామకామిన రాదు. అసన్యాసిన అంటే ఎక్స్పెక్టేషన్స్ లేనటువంటి వాడు, తర్వాత ఏమైనటువంటి ఆసక్తి లేనటువంటి వాడు. ఆసక్తి లేనటువంటి వాడు అంటే మనం పని చేస్తూనే ఉంటాం, కానీ దాని మీద ఆసక్తి అన్నటువంటిది పెట్టుకోవద్దు. ఆసక్తి పెట్టుకుంటే ఏమైపోతుంది, నేను ఏదో ఒక పాఠం చెప్పిన దాని నుంచి ముందు ఎప్పుడో వాడు ఎప్పుడైనా కనిపించినప్పుడు నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు అని అనుకోకూడదు అనమాట. అంతే, ఇది ఇంతే, అదంతే, దాని పాటికి అది దీని పాటికి ఇది అన్నటువంటి స్థితికి మనం చేరుకోగలగాలి. సాధారణంగా మనం చూస్తుంటాం అనమాట. మేము ఒకసారి రీసెంట్ గా ఏదో ఊరికి పోయినాం అనమాట. ఎక్కడో తమిళనాడు ఏరియాకు పోయినప్పుడు అక్కడ ఎవరో తమిళ్ మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, ఒక అమ్మాయి, లేడీ. ఆమెను అడిగామన్నమాట. అక్కడికి వెళ్తే వాళ్ళ సొంత ఊరు అది. అక్కడ ఎట్లా ఉంటుంది పరిస్థితి, ఏమేమి ఎక్కడ దిగాలి, ఏమి ఆమె కొద్దిగా చెప్పింది అనమాట. ఎక్కడో అట్లా చెప్పి పోయినాము, వచ్చేసినాము, అయిపోయింది. ఆమె మళ్ళీ ఎప్పుడో గుర్తుపెట్టుకునేసేసి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు అనింది ఆమె. అంటే అది ఎక్స్పెక్టేషన్ అనమాట. ఆ ఎక్స్పెక్టేషన్ వల్ల ఏమైపోయింది, ఆమె ఎప్పుడు కలిసినప్పుడు కూడా ఏదో ముఖం గుర్రుని పెట్టుకుని ఉండేది. ఎందుకమ్మ ఇలా ఉంది అని అనుకునేవాళ్ళం. అప్పుడు తెలిసింది మాకు, ఒరే ఈమె ఎక్స్పెక్టేషన్ కారణం ఇది. ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు ఉందో అప్పుడు ఏమైపోయింది అంటే దాని వల్లనే ఇది మీ రిలేషన్ లో దుఃఖం ఉన్నటువంటిది పెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి అసన్యాసిన ఆ దుఃఖం ఉన్నన్నాళ్ళు మోక్షం అన్నటువంటిది రాదు. మోక్షం ఉన్నటువంటి వాడికి దుఃఖం లేదు, దుఃఖమే లేదనమాట. దుఃఖం లేకుండా హాయిగా సంతోషంగా ఎప్పుడు ఉంటాడు అనమాట. సో అది ఇక్కడ ఏమంటుందంటే విదుష త్యక్త ఏషణస్య స్థితప్రజ్ఞస్య యతి ఏవ మోక్ష ప్రాప్తి, వాడికి మాత్రమే మోక్ష ప్రాప్తికి అర్హత ఉంటుంది. నాతో అసన్యాసిన కామకామిన, కోరికలు కోరేటువంటి వాడికి లేనే లేదు. కోరికలు కోరేవాడికి ఎందుకు లేదు అంటే మనకు ముండకోపనిషత్తులో ఒక సెంటెన్స్ వస్తుంది అనమాట. అది ఒకటి చూపించేస్తాను ఇప్పుడు నేను. ముండకోపనిషత్తులో ఏమొస్తుందంటే, ఇక్కడ రాసుకొచ్చినాను నేను. ముండకోపనిషత్తులో కామాన్య కామయతే మన్యమాన స కామభిర్జాయతే తత్ర అంటాడు. అంటే కామాన్య అంటే కామ వస్తువుల మీద ఎప్పుడూ కామించుకుంటూ ఉండేటువంటి అలాంటి మన్యమాన, అలాంటిదే ఆలోచిస్తూ ఉన్నటువంటి వాడికి కామభిహి సహా అతను కామభిహి ఆ కామ కోరికల చేతనే జాయతే తత్ర అక్కడక్కడే వాడు పుడుతుంటాడంట. దాని వల్లనే మళ్ళీ పుడతాడంట. ఇప్పుడు మనకు మళ్ళీ జన్మ ఎందుకు వస్తుంది అంటే, ఏదో కోరికతో మనం చనిపోతాం అనుకోండి. కోరికతో చనిపోతే ఆ కోరికతో అలాంటి జన్మే మళ్ళీ వస్తుందంట. మనకు భాగవతంలో జడభరతుని కథ కనిపిస్తుంది. జడభరతుని కథ ఏమిటంటే, భరతుడు అన్నటువంటి వాడు ఉంటాడు. వాడికి ఒకరోజు వాడు మంచి ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాడు. కానీ అలాంటి వాడు ఒకసారి ఏదో అతనికి సాధకుడు, సాధనలో ఉన్నటువంటి వాడు, ఆత్మజ్ఞానం కోసం సాధన చేసేటువంటి వాడు. అతను ఆ సాధనలో జారిపోయి ఒకసారి ఒక జింకపిల్ల కనిపిస్తుంది అతనికి. జింకపిల్ల కనిపిస్తే ఆ జింకపిల్లను అలా చూస్తాడు. జింకపిల్ల చాలా అందంగా ఉంటుంది, చిన్న ముద్దుగా ఉన్నటువంటి జింకపిల్ల. ఆ జింకపిల్లని తీసుకొచ్చి అతను పెంచి పెద్ద చేసుకుంటూ ఉంటాడు. దాన్ని ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటూ ఉంటాడు. ఆయన చనిపోయే ముందు అయ్యో ఆ జింకపిల్లని చూసుకునేటువంటి వాళ్ళు ఎవరున్నారో ఏమో, నేను చనిపోతే అని బాధపడుకుంటే ఆయన చనిపోతాడు. ఎప్పుడైతే ఆయన చనిపోతాడో మళ్ళీ జన్మలో అతను జింకలాగా పుడతాడు అనమాట. జింకలాగా పుట్టి అప్పుడు పూర్వజన్మ జ్ఞానం గుర్తుపెట్టుకునేసేసి ఆ జన్మలో అతను అలాంటి ఆసక్తి లేకుండా బతుకుతూ ఉంటాడు అనేటువంటి కథ మనకు వస్తుంది అనమాట. అందువల్లనే
మళ్ళీ స్వామి తత్వవిధానంద ఒక జోక్ చెప్పేటువంటి వాడు, ఎవడెవడు ఉందంట వాడు, నేను ఏదో నేను సరిపోయేలోగా ఒక్కసారైనా నా సినిమా షూటింగ్ చూడకుండా పోయేదానే అని ఒకటి బాధ షూటింగ్ ఉండేది, అతనికి కోరిక ఉండేదంట. ఏది ఏది సినిమా ఎలా తీస్తారో ఏం కదా, షూటింగ్ అన్ని చూడాల్సి ఉంటుంది, నేను ఒక్కసారి కూడా స్టూడియోకి వెళ్ళలేదు చూడలేదు అని అనుకునేవాడంట ఎప్పుడు. అదే కోరికతోనే ఆయన చనిపోయినాడంట. చనిపోయిన తర్వాత అప్పుడు ఎవరో అన్నారంట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఈయన వచ్చే జన్మలో సినిమా స్టూడియోలో ఒక బొద్దింకలాగానో లేకుంటే ఒక బల్లిలాగా పుడతాడు అని అన్నారంట. అట్లా అంటే ఏంటంటే ఇది కామైతే మన్యమాన స కామభిర్జాయతే తత్ర తత్ర, అంటే ఈ కామములనే కోరుకుంటూ అదే మన్యమాన అంటే కోరికల కోసం తపన పడుతూ వాటి కోసం తపన పడేవాడు. స కామభిర్జాయతే అతను అక్కడక్కడే అలాంటి కోరికలతోనే మళ్ళీ అక్కడ పుడతాడంట. అక్కడక్కడ పుట్టి మళ్ళీ పుడతాడంట. పుట్టుకు కారణం ఏమిటి అంటే కోరిక అన్నటువంటిది కారణము అంటాడంట. అంటే కోరికలు అన్నటువంటిది ఎంత గొప్ప బ్యాడ్ థింగ్స్, ఎంత చెడ్డవి అంటే ఆ కోరికల వల్లనే ఇంకొక జన్మ అన్నటువంటిది జరుగుతుంది. కోరికలు ఎప్పుడైతే త్యక్త ఏషణస్య అంటే ఏషణాలు అనేటువంటిది ఎప్పుడైతే లేకుండా పోతాయో ఆ త్యక్త ఏషణస్య విదుష, అలాంటి విదుషునికి స్థితప్రజ్ఞునికి అలాంటి యతికి ఏమైపోతుందంటే అతనికి మోక్ష ప్రాప్తి వస్తుంది, కానీ అందరికీ ఎలా వస్తుందయ్యా అని చెప్పడం కోసము అసన్యాసిన అంటే ఏది వదిలిపెట్టినటువంటి వాడు, అంటే ఆ కామదల్లోనే మిట్టాడేటువంటి వాడు, గులాబ్ జామ్ లాగా ఉండేటువంటి వాడు. తర్వాత కామకామిన కనబడేటువంటి భోగ వస్తువు అంతా ఇంటికి తెచ్చుకోవాలి అనుకునేటువంటి వాడు. కామకామిన కనిపించేటువంటి ప్రతి అందమైనటువంటి వస్తువుని ఇంటికి తెచ్చుకోవాలి అనుకునేటువంటి వాడు, తాను అనుభవించాలి అనుకునేటువంటి వాడు. బయటికి వెళ్ళామనుకోండి, బయటికి వెళ్తే ఎన్నో భోగ వస్తువులు మనకు కనిపిస్తూనే ఉంటుంది, చుట్టూ ఉన్నటువంటి అలాంటి పదార్థాలు ఎన్నో కనిపిస్తూ ఉంటుంది. ప్రతిదాన్ని అది మన ఇంటిలో లేదు కదా అని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం అనమాట. తర్వాత ప్రతి రిలేషన్షిప్ లోనూ ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం, నేను ఇతనికి ఒక చిన్న ఏదో సహాయం చేసినాను ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం, లేకుంటే నేను ఇంత గొప్ప పొజిషన్ లో ఉన్నాను కాబట్టి నాకు ఈవిడ చేయలేదు అన్నటువంటి ఎక్స్పెక్టేషన్. ఒక అన్నదమ్ములు ఉంటారనుకోండి, అన్నదమ్ములు అన్నయ్య USA నుంచి వచ్చాడు అనుకోండి, వస్తే అనంత అక్కడి నుంచి వచ్చినాడు, నాకు ఒక షర్ట్ కూడా తీసుకురాకుండా వచ్చినాడు అనుకోవడం. ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ చిన్న ఎక్స్పెక్టేషన్ కూడా ఎప్పుడు పెట్టుకోవద్దు. అసన్యాసిన కామకామిన అలాంటి కామాలను కోరేటువంటి వాడు ఎవరున్నప్పటికీ కూడా వాడికి మోక్షం అన్నటువంటిది దరిదాపుల్లో కూడా రాదు. మోక్ష ప్రాప్తి ఎవరికి వస్తుంది? స్థితప్రజ్ఞునికి, అలాంటి యతికి మోక్షం కావాలి అని కోరుకునేటువంటి వాడికి వస్తుంది. కానీ ఈ కామకామిన అసన్యాసిన అంటే ఏది వదిలిపెట్టినటువంటి వాడు, తర్వాత కామములనే కోరుకునేటువంటి వాడికి రాదు అని ఇత్యేతమర్థం దృష్టాంతేన ప్రతిపాదయిష్యన్. ఇలాంటి అర్థము దృష్టాంతేన అంటే ఒక ఎగ్జాంపుల్ మూలకంగా పైకి తీసుకురావడం కోసము ఈ శ్లోకం ముందుకొస్తుంది. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి నా కామకామి. ఈరోజు మనం ఎగ్జాంపుల్ మాత్రం చదువుతాము. ఎగ్జాంపుల్ తో ఏమి ప్రూవ్ చేయాలన్నటువంటిది వచ్చే క్లాస్ లో చెప్పుకుందాం, ఎందుకంటే 3 నిమిషాలు మాత్రమే ఉంది ఇంకా. ఇప్పుడు చూడండి, దీంట్లో ఏం చెప్తారంటే ఆపూర్యమాణం, దీన్ని విడగొట్టుకుందాము. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రం ఆపహ, సముద్రం ఆపహ లేదా సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాః యం ప్రవిశంతి, కామాః యం ప్రవిశంతి, కామాః యం ప్రవిశంతి సర్వే స శాంతి, సహ శాంతిమాప్నోతి, అతనికి శాంతి వస్తుంది. నా కామకామి. ఇక్కడ చూడండి, సముద్రం ఆపహ ప్రవిశంతి అనేది ఇక్కడ సెంటెన్స్. సముద్రం ఆపహ ప్రవిశంతి. ఆపహ అంటే నీళ్ళు అన్నమాట. ఆపహ అంటే నీరు. నీరు అంటే వర్షపు నీరు కావచ్చు, లేకుంటే నదీ జలాలు కావచ్చు. ఈ నదీ జలాలు సముద్రాన్ని ప్రవేశిస్తున్నాయి. యద్వత్ ఎలాగైతే ఆపహ సముద్రం ప్రవిశంతి సముద్రంలోకి ప్రవేశిస్తాయో, ప్రవేశించినప్పుడు ఏమవుతుంది? సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్, నీళ్లు సముద్రంలోకి ప్రవేశిస్తే సముద్రంలో ఏమైనా నిలకడలో తగ్గుతుందా, ఎక్కుతుందా? సముద్రం పొడవు పెరుగుతుందా, తగ్గుతుందా? ఆపూర్యమాణం అంటే ఈ సముద్రం ఎలాంటి సముద్రం ఇది? ఆపూర్యమాణం అంటే నిండా ఉండేటువంటి సముద్రం అది. ఆపూర్యమాణం అది నదులు తర్వాత వర్షపు జలాలు వచ్చి కుమ్మరు పోసేస్తుంటాయి అన్నమాట సముద్రంలోకి నీళ్లు. అలా పడిపోతుంటాయి నీళ్లు. అన్ని జలాలు, అన్ని నదీ జలాలు ఉపనదులతో చేరుకునేసి అన్ని వచ్చేసి ఒక్కసారిగా అందులో కుంభరించి వేసేస్తుంటాయి.
వర్షము భూమి మీద వచ్చేటువంటి వర్షం కన్నా సముద్రం మీద వచ్చేటువంటి వర్షం ఎక్కువ. ఎందుకంటే అది 2/3 సముద్రమే ఉంటుంది, 1/3 భూమి ఉంటుంది. కాబట్టి ఎక్కువ వర్షం అక్కడే కురుస్తుంది. అంత వర్షం కురుస్తున్నప్పటికీ కూడాను సముద్రము మట్టములో తేడా ఉండదు. సముద్రం మట్టలే తేడా ఉంటుందంటే ఉండదు. ఎందుకు ఉండదు? అందుకోసం మనం ఏమంటుంటామంటే సముద్రానికి ఈ సముద్రము మెయిన్ హైట్ ఆఫ్ ది సీ లెవెల్ అంటారు. మెయిన్ సీ లెవెల్ అంటుంటాము. మెయిన్ సీ లెవెల్ అంటే అది స్థిరంగా ఉంటుంది. మెయిన్ సీ లెవెల్ ఎప్పటికీ పెరగదు. ఎన్ని నీళ్లు వేసినప్పటికీ కూడా పెరగదు, ఎన్ని నీళ్లు వేసినప్పటికీ కూడా తరగదు. అది ఆపూర్యమాణం, అచల ప్రతిష్టం, అచలం, కదలకుండా ఉంటుంది. అది కదలకుండా ఉంటుంది అంటే లోపల కదులుతూ ఉంటుంది, అది వేరే విషయం. మరి పోటు పాట్లు అన్ని వస్తుంటాయి, అది వేరే విషయం. సముద్ర మట్టంలో పెరగడం కానీ తగ్గడం కానీ, ఈ రోజు ఎక్కువ వర్షాలు వచ్చేసినాయి ఈ సంవత్సరము, అందువల్ల సముద్రము పెరిగిపోయింది, లేకుంటే ఈ సంవత్సరం సముద్రంలో నీళ్లు రాలేదా అందుకోసం సముద్రం కిందికి వెళ్ళిపోయింది, ఏదో చెరువులో మధ్యగా బావిలో మధ్యగా వెళ్ళిపోయింది అని చెప్పుకునేటువంటిది కాదు. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం అలా ఉంటుంది అనమాట. తద్వత్ అలాగే కామాహ అంటే కోరికలు ఎం ప్రవిశంతి, ఎవరినైతే ప్రవేశిస్తాయో, ఏ రీతిగా ఇక్కడ చూడండి. తద్వత్ అలాగే సర్వే కామాహ అన్ని కామములు, అంటే కామ అంటే భోగ్య విషయములన్నీయును, ఎం అంటే ఏ స్థితప్రజ్ఞుని ప్రవిశంతి ప్రవేశిస్తున్నాయో అవి సహా అవి ఎలా అయిపోతాయంటే అవి సహా ఆ వ్యక్తి ఎందు శాంతి మాప్నోతి, అతను శాంతి పొందుతాడు. అంటే సముద్రము ఎలా అయితే సముద్రంలోకి నీళ్లు కుంభరపోసినప్పటికీ కూడా సముద్రంలో ఎలాంటి ఒడిదడుకులు లేకుండా దాని ప్రతిష్ట అంటే నిండుదనము గొప్పదనము ఎలా ఉంటుందో, అలాగే సర్వే కామాహ అన్ని కామములు ఎం ప్రవేశంతి ఏ యతిలో ప్రవేశిస్తాయో అవి ప్రవేశించినప్పటికీ కూడాను అతనిలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అతను సహా శాంతి మాప్నోతి, అతని మాత్రమే శాంతి అన్నటువంటిది చేరుకుంటాడు, శాంతిని చేరుకుంటాడు. నా కామకామి అని బ్రాడ్ అర్థము. దీని గురించి నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ చెప్పుకుందాం, ఎందుకంటే ఇంకా less than 1 minute ఉంది చూపిస్తుంది ఇక్కడ. ఇది కాస్త డీటెయిల్ గా నెక్స్ట్ క్లాస్ లో ఈ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఒకసారి దీన్ని చెప్పుకుందాం. ముందు నేను ముగిస్తాను. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.